అందరికీ నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అలాగే బ్రేక్ఫాస్ట్ షో అభిమానులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే మనకి తెలిసింది రాముడి వారి కళ్యాణం, గుడికి వెళ్ళి పానకం వడపప్పు తీసుకోవడం. కానీ శ్రీరామనవమి గురించి మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. అసలు శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటారు, ఎప్పటి నుంచి చేసుకోవడం మొదలు పెట్టారు, ఈ రోజు తలంబ్రాలకున్న విశిష్టత ఏంటి, తలంబ్రాలు ఎందుకు మనం ఇంటికి తీసుకెళ్తాం, ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. గెస్ట్ ఎవరు? జొన్నలగడ్డ జ్యోతి గారు. ఈవిడ ఆధ్యాత్మికవేత్త. ఈవిడ్ని పిలిచి మనకి తెలియని విషయాలు అడిగి తెలిసేసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్కారం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు కూడా శ్రీరామనవమి ధన్యవాదాలు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. జ్యోతి గారు, ఈ శ్రీరామనవమికి మీరు మాతో పాటు ఉన్నారు. అసలు శ్రీరామనవమి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు? ఈరోజు చాలా రకాలైన వంటలు కూడా చేసుకుంటారు, అందులో పానకం, వడపప్పు ఇవి కూడా. అయితే ఇవన్నీ మీరు మాకు చెప్తారనేసి మేము ఆశిస్తున్నాము. ముందుగా అసలు శ్రీరామనవమి విశిష్టత ఏంటి, శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు చెప్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మనము ఒక చక్కటి శ్లోకంతో మనం కార్యక్రమం మొదలు పెడదాము. జానక్యాః కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితా ముక్తస్థా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. మనం ప్రతి శుభలేఖ మీద కూడా ఈ శ్లోకాన్ని వేస్తే మనం శుభలేఖలు అచ్చువేస్తూ ఉంటాము. కాబట్టి ముందుగా మనము ఆ రామచంద్రమూర్తికి సంబంధించి, ఆ జానకి మాతకి సంబంధించినటువంటి ఈ శ్లోకంతో ఆ రామచంద్రమూర్తి యొక్క విశిష్టతని మనం చెప్పుకుందామమ్మా. నిజానికి మనం ఈ శ్రీరామనవమి రోజు ఏంటి, మనకి ఏ వీధిలో చూసినా కూడా రామాలయం ఉంటూ ఉంటుంది. అలాగే ఏ దేవాలయంలో చూసినప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం ఈ రోజు మనం చేసుకుంటూ ఉంటాము. త్రేతాయుగము, ద్వాపర యుగము గడిచిపోయినప్పటికీ కూడా ఈ కలియుగంలో కూడా మనము ఆ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం ఎందుకు? ప్రతి ఒక్కరం కూడా శ్రీరామ అని రాయకుండా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. నిజానికి చూడండి, మన ముందు తరాల వాళ్ళు అయి ఉండొచ్చు, మనమై అయి ఉండొచ్చు, కొంత సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా కాగితం మీద మనం రాసేటప్పుడు ముందుగా శ్రీరామ అని మనం మొదలు పెడతాము. అంటే ఆ రామచంద్రమూర్తికి, ఆ రామనామానికి ఉన్నటువంటి వైశిష్ట్యం అలాంటిది. నిజానికి మనం చేసుకునేది వివాహం అంటే అది మనం జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకుంటాం. కానీ భగవంతుడికి చేసేది కళ్యాణం. ఆయన నిత్యము కళ్యాణం చేసుకుంటూనే ఉంటాడు. ఎందుకు చేసుకుంటాడు మరి ఆయన కళ్యాణము? ఆయన కళ్యాణం చేసుకునేది ఆయన కోసం కాదు, మనందరి కోసము కూడా. మనకందరికీ కూడా మనకి ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని, మనకి కళ్యాణం జరగటం కోసం ఆయన నిత్యం పెళ్లి కొడుకుగా మారి ఆయన కళ్యాణం చేసుకుంటూ ఉంటాడు. నిజానికి చూడమ్మా, ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణము, శ్రీరామనవమి వస్తుంది అనగానే చాలా మంది, కొన్ని లక్షల మంది దీక్షగా ఏం చేస్తారు, రామచంద్రమూర్తికి తలంబ్రాలను సేకరిస్తూ ఉంటారు. భద్రాద్రి రాముడికి ఇన్ని క్వింటాళ్ల బియ్యం తలంబ్రాల బియ్యంగా తీసుకెళ్లాము అని చెప్తూ ఉంటారు. అది చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. మనకి పెద్దలైనటువంటి వారు, పరమాచార్య వంటి వారు కూడా అందరూ కూడా చెప్పేదేంటి, రామనామము ఎన్నాళ్ళు చెప్పబడుతుందో, రామాయణాన్ని మనము ఎన్ని సంవత్సరాల పాటు మనం ఇలా మననం చేసుకుంటూ ఉంటామో అంతకాలం మటుకే మానవత్వం మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రామచంద్రమూర్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆయన అసలు రామచంద్రమూర్తి అంటేనే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మము మూర్తీభవించినటువంటి మూర్తి ఆ యొక్క రామచంద్రమూర్తి. నిజానికి మనం చూసినట్లయితే రాముడు అనగానే ఆయన ఒక పాదము ధర్మము, ఇంకొక అడుగు వేస్తుంటే అది సత్యము. ఈ రెండూ కలిసినటువంటి పుణ్యమూర్తి ఆ రామచంద్రమూర్తి. అందుకే ఇన్ని యుగాలు గడిచిపోయినప్పటికీ కూడా మనము ఆ రామచంద్రమూర్తి గురించి చెప్పుకోవటం. ఆయన క్షత్రియుడైనప్పటికీ కూడా అసలు మానవుడి మనుగడ ఎలా ఉండాలో మనకి తెలియచేయటానికి వచ్చినటువంటి మహానుభావుడు.
ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కూడా, అవతార పురుషుడైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, మానవుడి మనుగడ ఇలా ఉండాలి, సత్యాన్ని ధర్మాన్ని జవదాటకూడదు అంటూ ఆయన మనకి తెలియచెప్పాడు. ఓకే జ్యోతి గారు, శ్రీరామనవమి విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు. అయితే శ్రీరామనవమి రోజు మనం పానకం అలాగే వడపప్పు తీసుకుంటాం కదా. సో నేను మీకోసం తెచ్చేసాను స్పూన్ అలాగే అలాగే మీకోసం నేను పానకం కూడా తీసుకొచ్చాను, తీసుకోండి. సో శ్రీరామనవమి రోజు మనం గుడికి కూడా వెళ్ళగానే ఈ పానకం వడపప్పు అనేది కూడా పెడుతూ ఉంటారు. అయితే దీని గురించి మనం తెలుసుకుందాం జ్యోతి గారిని అడిగి. మనం ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా ఒక రెసిపీ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను, మీరు వచ్చేసి నేర్చేసుకోండి. సో జ్యోతి గారు, మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మనం చేయబోయే రెసిపీ మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ బౌల్ ఇచ్చేస్తే నేను స్టార్ట్ చేసేస్తాను. ఇందులో నేను 5 రకాల పండ్లు వాడుతున్నాను. సో ముందుగా మనం దానిమ్మ వేసుకుందాం. యాపిల్, ద్రాక్ష పండు, అలాగే అరటి పండు వేయాలి. సో నేను అరటిపండు ఈ తొక్క తీసి వేస్తూ ఉంటాను. ఈలోపు ఈరోజు పానకం అలాగే వడపప్పు ఎందుకు ఇస్తారు, దాని విశిష్టత ఏంటి చెప్తారా? తప్పకుండానమ్మా. మనకి పెద్దలు ప్రతి పండక్కి కూడా ఈ ప్రసాదం చేసుకోవాలి, ఇది తినాలి అని మనకి చెప్తూ ఉంటారు. దీనికి కారణం భగవత్ ప్రీతి కోసం, అలాగే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సుగుణాలు కూడా అందులో దాక్కుని ఉంటాయి. ఇప్పుడు ఈ చైత్రమాసం రాగానే మనము నవమి రోజు ఈ యొక్క శ్రీరామనవమి చేసుకుంటూ ఉంటాము. చైత్రమాసం వచ్చేసరికి ఏంటి, అప్పటి వరకు కొంత చల్లగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి వేడి ఊపందుకుంటుంది, మంచి వేడి కాలులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, వడపప్పు, పెసరపప్పు ఏంటి చలువకి కారణం కాబట్టి పెసరపప్పుని వడపప్పుగా నానబెట్టి మనం ఆయన ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. దానిలో ఏం చేస్తాము, మన రుచికి అనుగుణంగా కొంతమంది దానిలో మామిడి తురుము, కొబ్బరి తురుము అన్నీ కలిపి అది కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ పెసరపప్పు స్వీకరించడానికి కారణం ఏంటంటే చలువ కోసం మనం ఆ పెసరపప్పుని స్వీకరిస్తూ ఉంటాము. అలాగే ఈ పానకంలో కూడా ఏం చేస్తాము, చక్కగా యాలకులు వేస్తాము, మిరియాల పొడి వేస్తాము, వేసి చాలా రుచిగా ఉండేటట్టుగా, ఎంత తాగినా కూడా ఇంకా తాగాలి అనేటట్టుగా మనం ఆ పానకాన్ని మనం తయారు చేసుకుంటాం. జ్యోతిగా నేను ఇందులో అరటిపండు వేసేసాను. ఇప్పుడు ఇందులో కమలా పండు కట్ చేసి వేసుకుంటాను. సో ఒక చాక్. ఈ పానకంలో ఏంటంటే ముఖ్యంగా మనం ఈ పానకాన్ని తయారు చేసేది బెల్లంతో చేస్తామంటే ఇది శక్తికి కేంద్రంగా ఉంటుంది. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నిజానికి రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఒక మందులాగా చిన్న బెల్లపు ముక్కని కనుక ఉదయం పూట స్వీకరించినట్లయితే ఆ రక్తహీనత తగ్గిపోతుంది. ఈ ఎండాకాలంలో ఏంటి, ప్రతి వారిని ఎవరిని పరిశీలించినప్పటికీ అబ్బా ఎండలు ఎక్కువైపోతున్నాయి, అసలు ఓపిక ఉండట్లేదు, నీరసం వచ్చేస్తుంది అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారు, మనం శక్తిని పుంజుకోవటం కోసం, ధాతు పుష్టి కోసం ఏం చేస్తాం, పానకాన్ని నివేదన చేస్తాం. ఈ పానకంలో ఏంటి, రుచి కోసము, జీర్ణశక్తి కోసం యాలకులు వేస్తాము, అలాగే పైత్యం తగ్గటం కోసము మిరియాలు కూడా వేస్తాము. ఇవన్నీ వేసి స్వీకరించినటువంటి ఈ యొక్క పానకం వల్ల ఏంటి, మనకి శక్తి వస్తుంది, అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది, అలాగే పైత్యము ఏదైనా ఉంటే కనుక, వాతపు నొప్పులు ఉంటే కనుక తగ్గిపోతాయి. అందుకే మనం ప్రసాదంగా ముఖ్యంగా ఈ వడపప్పు పానకాన్ని మనము స్వామికి నివేదన చేయడానికి కారణం అమ్మా. కమలాపండు కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఇందులో నేను డేట్స్ వేస్తున్నాను, ఖర్జూరం. ఇది నేను ఆల్రెడీ లోపల ఉన్న పిక్కలు తీసేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను.
ఇవన్నీ మనం బాగా కలిపేసుకొని తర్వాత ఇందులో ఇలాచీలు కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. ఇవి ఇలాగే బాగా కలిపేసి పెట్టేసుకుంటాను. సో అమ్మ ఇది బాగా కలిపేసుకుంటానని చెప్పాను కదా, బాగా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పొడి వేయాలి. సో ఇలాచీలు ఇందులో వేసి కొద్దిగా దంచి సో నేను ఇలాచీ పొడి వేసేస్తున్నాను. అలాగే కొబ్బరి తురుము స్పూన్, కొబ్బరి తురుము అలాగే పంచదార. ఇందులో మనం పండ్లు వేసాం కదా, అందులో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి నేను పంచదార కొంచెం తక్కువ వేస్తున్నాను. సో జ్యోతి గారు ఇవన్నీ నేను బాగా కలిపి రెడీగా పెట్టేసుకుంటాను. ఇది నేను బాగా కలిపేసి పెట్టేశాను రెడీగా. ఇప్పుడు మన మిక్చర్ని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి మనం తేనె వేసేసుకుంటే మన పంచామృతం రెడీ అయిపోతుంది. సో నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పైనుంచి తేనె వేసేసుకుందాం. సో జ్యోతి గారు రెడీ అయిపోయింది మన మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం. చూసారు కదండి, మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం రెడీ అయిపోయింది. దీన్ని మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతంకి కావాల్సిన పదార్థాలు: అరటి పండు 1 కప్పు, ఆపిల్ 1 కప్పు, కమలాలు 1 కప్పు, ద్రాక్ష 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, యాలకులు 4, కొబ్బరి 1 కప్పు. మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో దానిమ్మ గింజలు, ఆపిల్, ద్రాక్ష, అరటిపండు, కమలాలు, ఖర్జూరం, యాలకుల పొడి, కొబ్బరి తురుము, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి తేనె చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం రెడీ. చూసారు కదండి, మిక్స్డ్ ఫ్రూట్ పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో మేము టేస్ట్ చేసి చెప్తాం. సో జ్యోతి గారు స్పూన్, మనం ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి సాలడ్ లాగా. అలా కాకుండా మనం పాలు ఇవేం వేయకుండా ఓన్లీ ఫ్రూట్స్తోనే చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. ఇంకా మనం పాలు అవన్నీ వేసుకుంటే అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంటే అన్ని ఫ్రూట్స్ కలిసినాయి కదా, అంటే పులుపు, తీపి, వగరు అన్ని కలిసి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలోని మనం చేసేసుకున్నాం కదా పంచామృతం. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం చేసుకోబోయే రెసిపీ, ఇది కూడా హెల్త్కి సంబంధించిందే, ఓట్స్. సో ఇప్పుడు ఓట్స్ తో నేను చేయబోయే రెసిపీ ఓట్స్ సగ్గుబియ్యం వడలు. ఓట్స్ తో సగ్గుబియ్యంతో వడలు మన శ్రీరామనవమి స్పెషల్ లో చేయబోతున్నాను. సో ఓట్స్ సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. సో జ్యోతి గారు, మనకి వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. 1 స్పూన్. ఫస్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని తర్వాత దాన్ని బాగా వడలా కలిపేసి వడలా ఉత్తుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో అందుకోసమని నేను స్టవ్ కూడా ఆన్ చేసి ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి వడలేసినప్పుడు మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకోసమని. పచ్చిమిర్చి, అలాగే ఓట్స్, ఇందులో సగ్గుబియ్యం,
సో సగ్గుబియ్యం ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టేసుకున్నాను. ఆ సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే బంగాళదుంప తురుము కూడా వేసుకోవచ్చు, లేదంటే బంగాళదుంపని ఉడకబెట్టి దాన్ని మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇవి ఒకసారి కలిపేసుకొని ఇందులో మైదా పిండి, అలాగే కొద్దిగా పల్లీల పొడి, ఇది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. సాల్ట్, కొత్తిమీర. మనం అన్నీ వేసేసుకున్నాం కదా జ్యోతి గారు. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసి కలిపేసుకోవాలి. సో స్పూన్ అక్కడ పెట్టేసేయండి. సో ఈలోపు శ్రీరామనవమి రోజు తలంబ్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ముత్యాల తలంబ్రాలు, వాటి విశిష్టత ఏంటి అంటే అవి వేసిన తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్తారు వాళ్ళ కళ్యాణం అయిపోయిన తర్వాత. ఎందుకు తీసుకెళ్తారు అలా? ఇప్పుడు తలంబ్రాలు అనగానే మనం ప్రతి వివాహంలో చూసినప్పటికీ కూడా వివాహాల్లో అన్నీ కూడా అంటే జీలకర్ర బెల్లం అయి ఉండొచ్చు, మంగళసూత్ర ధారణ అయి ఉండొచ్చు, ఒక దంపతులు మట్టికే దానిలో పాల్గొంటారు. కానీ తలంబ్రాలు అనేసరికి ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా చుట్టూ గుమికొడి, ఇటు అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు కూడా కూర్చొని ఆ తలంబ్రాల ఘట్టాన్ని చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. మరి మామూలుగా మన వివాహాల్లోనే అలా ఉంటే మరి ఆ సీతారాముల వివాహాల్లో ఎలా జరిగి ఉండొచ్చు? నిజానికిట 3,000,000 దేవతలు కూడా ఆ సీతారాముల యొక్క తలంబ్రాల ఘట్టంలో పాలు పంచుకున్నారు. వాళ్ళందరూ కూడా నిజానికి చాలా ఆనందపడిపోయారు. మనము ప్రతి శుభలేఖలో కూడా ఒక శ్లోకం రాస్తామని చెప్పుకున్నాము. జానక్యాః కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తా శ్యామల కాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తస్థా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అనేసి మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చేతిని రామచంద్రమూర్తి చేతిలో పెట్టగానే వివాహం అయిన వెంటనే అందరం కూడా ఎదురు చూసేదేంటి, తలంబ్రాల ఘట్టాన్ని. 3,000,000 దేవతలు కూడా రామచంద్రమూర్తి వివాహ సమయంలో చూస్తూ ఉండగా అందరూ కూడా తొంగి చూస్తూ ఉన్నారట. సీతమ్మ తల్లి చేతిలో ఏవో ఎర్రగా కనిపిస్తున్నాయిట. ఎర్రగా కనిపిస్తున్నాయి ఏంటా అనేసి అందరూ కూడా చూస్తూ ఉండగానే ఆ సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద పోసేసరికి అవి విలసత్కుందాల్లాగా కనిపించాయిట, అంటే తెల్లని పుష్పాల్లాగా కనిపించాయిట. ఈ తెల్లని పుష్పాలు మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద నుంచి శరీరం మీద పడుతున్నప్పుడు ఇంద్రనీలమణుల్లాగా తోచాయిట. చూస్తున్న వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. అదేంటప్ప, సీతమ్మ తల్లి ఆ ముత్యాల తలంబ్రాలని చేతిలో పట్టుకున్నప్పుడేమో అవి పద్మరాగమణుల్లా తోచి, రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద నుంచి జాలువారినప్పుడు అవి ఇంద్రనీలమణుల్లాగా ఉన్నాయిట. మరి ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు దంపతులు ఏం కోరుకుంటూ పోస్తారు? మనమంటే ఏదో ఒక తంతు చేసినట్టు ఒక వేడుకగా చేస్తున్నాం, కానీ ఈ తలంబ్రాలకి కూడా చాలా చక్కటి మంత్రాలు ఉంటాయి. మన వివాహాలలో ఏ తలంబ్రాలకి సంబంధించినటువంటి మంత్రాలని వాడుతూ ఉంటామో భగవంతుడి యొక్క కళ్యాణంలో కూడా ఆ మంత్రాలనే మనము చెప్తూ ఉంటాము. దంపతులు ఏం కోరుకుంటూ ఉంటారు ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు? నా నుంచి నీకు సత్సంతానం కలుగుతుంది అని వరుడు చెప్తాడు. వధువు కూడా ఏం కోరుకుంటుంది? నీ నుంచి నాకు సత్సంతానం కావాలి అని కోరుకుంటుంది. అసలు వివాహం యొక్క ప్రయోజకత్వమే ఏంటి? చక్కటి సంతానం, ధర్మబద్ధమైనటువంటి సంతానం కోసమే మనం వివాహం చేస్తూ ఉంటాము. అలా నీ నుంచి నాకు సంతానం కలగాలని వధువు కూడా కోరుకుంటుంది. దీనితో పాటు ఏంటి, మనకి చక్కటి సంపద కలగాలి, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటారు. దాంతోపాటు పసి సమృద్ధి కావాలని కోరుకుంటారు. ఇది ఒక్కటి మనం అనుభవించటమే కాదు, మన నలుగురికి ఉపయోగపడేటటువంటి చక్కటి పనులు చేయాలని దంపతులు ఇద్దరు కూడా కోరుకుంటూ ఉంటారు. భగవంతుడికి కళ్యాణం చేసి ఆ తలంబ్రాల యొక్క అక్షింతలని మనం శిరస్సున ధరించటం వల్ల
మనందరికీ కూడా కళ్యాణం జరుగుతుంది. ఏమేమైతే కోరుకొని వారు తలంబ్రాలు పోసుకున్నారో అవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. అందుకే ఆ తలంబ్రాల బియ్యానికి అంతటి విశిష్టత. అందుకే అందరూ కూడా దీక్షగా ఈ తలంబ్రాల బియ్యాన్ని తయారు చేయటం. అలాగే అమ్మ. సో ఇది నేను బాగా కలిపి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వడల్లా చేసి ఆయిల్ కూడా మనకి వేడెక్కుతుంది, ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో నేను వడలు చేసేసుకుంటాను. వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొస్తాను. ఇది వాటర్ అక్కడ పెట్టి. సో జ్యోతి గారు ఇప్పుడు మన ఈ పిండిని మొత్తం వడల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో వేసేస్తున్నాను. సో ఇలాగే వడలు మనం వేసి రెడీగా పెట్టేసుకుందాం. వడలు వేసి రెడీగా పెట్టేసుకుంటామని చెప్పాం కదా, మా వడలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో జ్యోతి గారు తీసేద్దామా? తప్పకుండా. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం సగ్గుబియ్యం వేసాం, ఓట్స్ వేసాం, అండ్ అలాగే బంగాళదుంప తురుము అన్నీ వేసుకున్నాం కదా. సో టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. సో రెడీ అయిపోయాయి జ్యోతి గారు మన వడలు. చూసారు కదండి, ఓట్స్ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ సగ్గుబియ్యం వడలకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, బంగాళదుంపలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ఓట్స్ సగ్గుబియ్యం వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఒక బౌల్లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఓట్స్, సగ్గుబియ్యం, బంగాళదుంప తురుము, మైదా, పల్లి పొడి, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి వడ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వడల్లా వత్తుకొని డీప్ ఫ్రై నూనెలో వేసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ సగ్గుబియ్యం వడలు రెడీ. చూసారు కదండి, ఓట్స్ సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము. సో జ్యోతి గారు చాలా టేస్టీగా ఉన్నాయమ్మా. ఇందులో మనం సగ్గుబియ్యం వేసాము, పల్లి పొడి, ఆనియన్, ఓట్స్, సగ్గుబియ్యం ఇవన్నీ ఒక డిఫరెంట్ కాంబినేషన్. సో ఆ కాంబినేషన్స్ అన్ని తెచ్చి వడలు ప్రిపేర్ చేస్తే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. ఒక మాట చెప్పేస్తున్నారు, చాలా బాగుంది. నిజంగా చాలా బాగున్నాయండి. ఓట్స్ అనేది హెల్దీ, అలాగే సగ్గుబియ్యం అంటే సమ్మర్ వస్తుంది కదా, కాబట్టి సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది బాడీలో హీట్ రెడ్యూస్ చేయడానికి. సో మీరు ఓట్స్, సగ్గుబియ్యం ఇలాంటి హెల్దీ ఐటమ్స్తోని ఏదైనా రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. సో జ్యోతి గారు, శ్రీరామనవమి రోజు మా దగ్గరకు వచ్చి శ్రీరామనవమి గురించి మాకు తెలియని విషయాలు, శ్రీరామనవమి విశిష్టత ఏంటి, ఇవన్నీ మాకు చెప్పినందుకు ధన్యవాదాలండి. చాలా సంతోషం అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ అభిరుచి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. ఈ ఎపిసోడ్ ని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకుంటే www.facebook.com/etvabiriji లేదా www.youtube.com/etvabiriji లో కూడా చూడొచ్చు. ఏ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అలాగే బ్రేక్ఫాస్ట్ షో అభిమానులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలాగే ఇంకో మంచి 2 రెసిపీస్ తో మళ్ళీ రేపటి షోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.